Right, Naresh. Thank you for the updates. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ప్రారంభమైంది. ఇప్పటికే సంక్రాంతి సెలవులు అటు ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని కార్యాలయాలకు అటు విధంగా స్కూళ్లకు ప్రత్యేకంగా స్కూళ్ళు కాలేజీలకు ప్రత్యేకంగా ఏదైతే సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా సొంత గ్రామాలకు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా విజయవాడకు పెద్ద ఎత్తున అందరూ కూడా చేరుకుంటూ ఉంటున్నారు. సంక్రాంతి అంటే అందరూ కూడా కలిసికట్టుగా చేసుకునేటువంటి పండుగ, సంవత్సరం ఆరంభంలో వచ్చేటువంటి తొలి పండుగ కాబట్టి సంక్రాంతి పండుగను అందరూ కూడా కుటుంబాలతో కలిసి చేసుకోవాలని నిర్ణయించుకుని ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ వ్యాపారాలు ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి నేపథ్యంలో ఇలాంటి పండుగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్నాం. ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సొంత గ్రామాలకు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, నిన్న ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా ప్రత్యేకంగా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి కొన్ని బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే ఈ నేపథ్యంలో అంటే ఏదైతే బస్సు సర్వీసులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచే ఈ విధమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు. బస్సులు చాలా పెద్ద ఎత్తున వేస్తూ ఉన్నాయి. బస్సుల నిండా కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇటు ప్రజలందరూ అంటే తమ తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు అటు ఈ ఆటపాటలతో అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, సొంత ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా అటు అన్ని రకాలుగా ఇటు బస్సుల్లోనూ వాహనాల్లో తమ సొంత గ్రామాలకు బయలుదేరిన పరిస్థితి ఉంది. అటు ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మార్గం అంతా కూడా చిల్లకల్లు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కేసర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టోల్ గేట్స్ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున క్రౌడ్తో నిండుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు చాలా ఎంత ఎత్తున క్రౌడ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉందో. చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విధమైనటువంటి వాతావరణం కేవలం ఒక సంక్రాంతికి మాత్రమే సాధ్యమవుతుంది. అందరూ కూడా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు తమ తమ సొంత గ్రామాలకు వెళ్తూ ఉన్నారు. ఏదైతే ఇటు పండగ వాతావరణం ఇప్పటికే ఏదైతే పల్లె గ్రామాలు ఇప్పటికే ఈ వాతావరణం కూడా స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈ పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో పెరిగి అక్కడ ఉన్నటువంటి వాసులందరినీ కూడా కలుపుకుని ఈ పండుగను చేసుకుంటారు. సన్నిహితులు బంధువులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగను చేసుకుంటారు. కాబట్టి సాధారణంగా ఈ యొక్క పండుగకు ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో జరిగే వాటి అన్నింటినీ కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా పాల్గొంటూ ఉంటారు. ఇప్పటికే విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ అన్నీ కూడా అటు వస్త్రాలయాలు కావచ్చు, ఇటు మిఠాయి షాపులు కావచ్చు, అన్నీ కూడా కళకళలాడుతున్నటువంటి వాతావరణం కనపడుతుంది. ప్రత్యేకంగా మరి ఇప్పటికే అటు ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అంటే మెరుగైనటువంటి బస్సు సేవలు కూడా పెంచాలనే ఒక నిర్ణయానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు పోలీసులతో కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడికి హైవేలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఉంటూ ఉన్నారు. మరి ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి మార్గ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు మెడికల్ టీమ్స్తో పాటు ప్రత్యేకంగా కొన్ని పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఇప్పటికే ఉన్నటువంటి సంక్రాంతి వాతావరణం అయితే విజయవాడ వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే నిన్నటి నుంచి కూడా క్రౌడ్ ఎక్కువగా వస్తూ ఉన్నారు. మరి సంక్రాంతి శోభ అయితే మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సంక్రాంతి పండుగ